ఏ పార్టీ నాయకుడు తెల్లారికి ఎన్నుంటుండో అర్థం కావట్లే. సో ఇప్పుడు చాలామంది అసలు అందరు పోయి సీఎంని కలుస్తున్నారు, ముఖ్యమంత్రి పోయి డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకి పోయి కలుస్తున్నాడు. బీజేపీ వాళ్ళు చాలామందిని జాయిన్ చేసుకొని ఏకంగా వాళ్ళకి టికెట్లే ఇచ్చేసినారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకి. అంటే ఒకటి అసలు లైన్ అయితే చాలా క్లియర్గా ఉన్నది. అందరూ ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పోయి చేరుతా ఉన్నారు సేఫ్ జోన్లోకి. ఒక మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా డీకే శివకుమార్ని కలిసి డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్యాటర్న్ నీకు గమనిస్తే కనుక మనం కనపడుతుందా లేదా చూడు. బీజేపీ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఫుల్లీ ఆన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఫుల్లీ ఆన్ బీఆర్ఎస్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టుగెదర్. అంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఇద్దరు కలిసి బీఆర్ఎస్ను లిక్విడేట్ చేయాలన్నటువంటి ఒక చాలా పన్నాగం పన్నినారు అబ్జర్వ్ చేస్తే కనుక. అంటే బీఆర్ఎస్ని నామరూపాలు లేకుండా చేయాలా అనేటువంటి ఒక సంకల్పం లోపల ఇటు బీజేపీ అధిష్టాన వర్గము, ఇటు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఇద్దరు పూర్తిగా ఫుల్ కాన్సన్ట్రేషన్ అనమాట. ఇక కంప్లీట్గా బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేయాలి. బీఆర్ఎస్ తరఫున ఎవడు ఉండద్దు, అసలు బీఆర్ఎస్ అనేది తెరమరుగు కావాలి. ఈ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అనేది ఒక కలుపు మొక్క, దీన్ని తీయాలి పీకేయాలి అనేంత పట్టుదల ఉన్నారు. దీంట్లో ఇంకొకటి కూడా గమనించాలి రఘు, ఒక రకంగా బీజేపీ వాళ్ళు ఏదైతే చేయాలో ఆ పని కాంగ్రెస్ చేస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు కాంగ్రెస్ ఈనాడు ఇక్కడ రూలింగ్ పార్టీ. రేవంత్ రెడ్డికి అవసరం లేదు జితేందర్ రెడ్డి ఇంటికి పోయి నీకు అన్యాయం జరిగిందని చెప్పడానికి. ఏం జరిగింది? అల్టిమేట్ గా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో గెలవాలా? ఎంపీ లీడర్ వస్తే మన అభయహస్తం వేస్ట్, అన్ని కావాలంట 6 గ్యారంటీలు వేస్ట్. 6 గ్యారంటీ కాదండి. ఇప్పుడు మనం చాలా పెద్ద గొప్ప ప్రజాపాలన తెచ్చినా అంటున్నాం కదండి. మరి ప్రజాపాలన యొక్క ఫలితం ఏం రాదా? అంటే ఈ బయట ఈ నామరూపాలు లేకుండా ఓడిపోయిన వాళ్ళు దౌర్జన్యం చేసేసి అపఖ్యాతి తీసుకువచ్చి బీఆర్ఎస్ పుట్టి ముంచిన వాళ్ళని తీసుకువస్తేనే కాంగ్రెస్ బలపడుతుందా? ఇప్పుడు మీరు చూడండి, గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు, ఆయన అంత ఓడిపోయిన వాళ్ళే వీళ్ళంతా. ఇందులో ఎవడికి శేఖర్ రెడ్డి భువనగిరి టికెట్ ఆయనను కూడా వచ్చే, ఇందులో ఎవడు బొంతు రామ్మోహన్ రావు, వీళ్ళ వల్ల ఏం ఒరుగుతుంది వీళ్ళని తీసుకురావడం. ఇప్పుడు చూడండి, ఒక విషయం మనం గ్రహించాలి. అటు మోడీ ఏ రకమైనటువంటి పద్ధతిని అవలంబిస్తున్నాడో దాన్నే రేవంత్ రెడ్డి ఇక్కడ అవలంబిస్తున్నాడు. మోడీ మీద ఏ రకమైన విమర్శలున్నాయి అదే రేపు రేవంత్ రెడ్డి మీద రాదా? మోడీ పచ్చి కాంగ్రెస్లో ఏదైతే అవినీతి పరులు అని చెప్పినాడో అట్లాంటి నాయకులందరినీ బీజేపీలో చేర్చుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చినాడు, వాళ్ళకి పదవులు ఇచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ చవాన్ అన్నాడు, ఆయన తీసుకొని రాజ్యసభ టికెట్ ఇచ్చినాడు, ఆదర్శ్ కుంభకోణంలో ఉన్నవాడు. మరి ఇదే పద్ధతిని కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. బీఆర్ఎస్లో ఉన్న అపఖ్యాతి పాలైనటువంటి నాయకులని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వీళ్ళకి టికెట్లు ఇస్తే, అంటే ఏ వాషింగ్ మిషన్ బీజేపీ అక్కడ కేంద్రంలో వాడుతుందో అదే అట్లాంటిదే సేమ్ వాషింగ్ మిషన్ ఏమైనా ఇక్కడ హైదరాబాద్లో గాంధీ భవన్లో పెట్టారా? వేరే పార్టీల వాళ్ళని తీసుకొని వీళ్ళని ఉతికి ఆరవేసేసి వీళ్ళని చక్కని నిపుణులుగా తయారు చేసేసి కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ బొందముంచి ఎవరిని పట్టించుకోకుండా ఈ మైగ్రెంట్ బర్డ్స్కి ప్రాధాన్యత ఏంది అంటే అసలు కాంగ్రెస్ సంస్థను సర్వనాశనం చేయాలనేటువంటి ఒక కంకణబద్ధుడై ఉన్నాడా అనేటువంటి ఒక డౌట్ వస్తుంది. అంటే కాంగ్రెస్లో సహజంగా ఉన్నటువంటి కార్యకర్తలలో తనకు మద్దతు లేక గతంలో తనతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఇతరత్ర పార్టీలలో పనిచేసిన నాయకులు ఏదో కారణాల వల్ల బీఆర్ఎస్లో ఉంటే వాళ్ళని ఈయన గత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి అట్రాక్ట్ చేసి తీసుకొని వీళ్ళని ఇక్కడ కట్టబెట్టి సహజంగా కాంగ్రెస్ భావజాలంతో డెవలప్ అయిన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు.